సేల్స్ పెంచుకోవాలనే మోషన్ పరంగా అయితేనో అవతల వ్యక్తి మనం చెప్పింది ఏదైతే ఉన్నదో దాన్ని ఆకలింపు చేసుకుని ఎస్ ఇది నాకు కావాలనే పరిస్థితులు రావాలి అంటేనో ముందు అతని ట్యూన్ని దానికి తగ్గట్టు మనం మార్చాలి కదా. సో దానికి తగ్గట్టు మనం మార్చాలి అనేటువంటి పక్షంలో కనుక అయితేనో ఇది మనకి మెయిన్ ఒక టూల్గా పనిచేస్తుంది. ఓకే, నా పూర్వ రోజుల్లోని మనుషులందరూ కూడా 100 ఏళ్ళ పైన జీవించేవాళ్ళు, మనవలతోని మునిమునులతోని ఆరోగ్యంగా జీవించేవాళ్ళు కదా. కానీ ఈ రోజుల్లో మనుషులందరూ కూడా 60 ఏళ్ళు పోయిన తర్వాత అసలు చాలా పడుతున్నారు. అసలు 50 నుంచి 60 ఏళ్ళ పైన ఏదైనా ఉంది పక్షంలో కనుక అయితే అది బోనస్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు, అంతేకాని అది ఆయుష్ ఉందని చెప్పడానికి వీలేదు అనమాట. సో ఎందుకు ఈ విధంగా 50-60 ఏళ్ళు పోయిన తర్వాత మనుషులు చనిపోతారు. పూర్వం రోజుల్లో ఎవరు 100, 150, 120 ఏళ్ళ పైన ముని మనవలతో కూడా ఆరోగ్యంగా జీవించేవాళ్ళు. మన దాని గురించి ఆలోచించిన పక్షంలో కనుక అయితేనో పూర్వం రోజుల్లోని మనుషులు అందరూ కూడాను ప్రకృతికి దగ్గరగా ఉండేవారు, నేచర్కి దగ్గరగా ఉండేవాడు. అవునా అండి? సో పూర్వం రోజుల్లో చూడండి, మీకు ఇల్లు కూడా అవి కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గుడిసెలు ఉండేవి, లేదా మన పెంకుటిళ్ళు ఉండేవి, మట్టితో చేసినట్టు ఉండేది, ఇవన్నీ నేచర్తో తయారు చేసింది. సో ప్రకృతికి దగ్గరగా ఉండేవాళ్ళు. అదే విధంగా భోజనం చేసేటప్పుడు వాళ్ళు భోజనం చేయాలి అనేటువంటి పక్షుల ప్రకారం ఈ విధంగా కింద మటన్ వేసుకుని అరిటాకు అయితే అరిటాకు లేదా కంచంలో కంచం తీసుకుని వాళ్ళు భోజనం చేసేవాళ్ళు. అప్పుడు ఎప్పుడైతే మటన్ వేసుకుని ఈ విధంగా భోజనం చేసిన పక్షుల కనుక అయితేనో వాళ్ళకి ఈ మెటబాలిజం కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ శుభ్రంగా అయ్యేది. వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవి అవి ఏదో అవన్నీ ఉండేవి కావు ఆ రోజుల్లోని. అవునండి? సో అదే విధంగా వాళ్ళు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల పనులను ముగించేసుకుంటారు. సాధారణంగా మ్యాక్సిమం 7:30-8 గంటలు పడుకుని పోయేవాళ్ళు. అందులో నేను కూడా ఒకటి, ఎందుకంటే పూర్వం రోజుల మనిషిని నేను 68 ఏళ్ళు కాబట్టి. అవునండి? అండ్ అదే విధానంగాను మనం మంచి తాగాలనేటువంటి పక్షుల కనుక అయితే పూర్వం రోజుల్లోని నది దగ్గరికో లేకపోతే బావిలో నుంచో లేకపోతే మన చెరువులోంచి తీసుకుని దాన్ని పట్టిక వేసి ఫిల్టర్ చేసి నీళ్ళు తాగేవారు. అప్పుడు భూమిలో లభ్యమయ్యేటువంటి ఖనిజ లవణాలన్నీ వాళ్ళకి పుష్కలంగా దొరికేవి మనకి. అవునండి? సో ఈ విధంగా మనుషులు పూర్వం రోజుల్లోని ప్రకృతికి దగ్గరగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లోని మనుషులందరూ కూడాను ప్రకృతికి దూరంగా జరిగిపోతున్నారు. పూర్వం రోజులు ఇల్లు ఏదైతే అనుకున్నామో మనం ఈ మట్టి తయారు చేసినటువంటి పెంకుటిళ్ళు ఏదైతే ఉన్నాయో అవి పోయి దాని జాగాలోని కాంక్రీట్ జంగల్స్ వచ్చేసాయి మనకి. అవునండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి నేచర్కి దూరంగా వెళ్ళిపోయాడు. రెండోది మనం భోజనం చేసేటప్పుడు దాకా మనం చెప్పిన విధానంగా మనుషులు కూర్చుని మఠం వేసుకుని అరిటాకులో లేదా కంచెలు తినేవాళ్ళు. కానీ ఆ యొక్క వ్యవస్థని పక్కన పెట్టేసేసి నిలబడి తినడం మొదలు పెట్టేలాగా అది కూడా ప్లాస్టిక్ బుచ్చులు తింటున్నాడు. ఎప్పుడైతే ప్లాస్టిక్ కాటు తింటున్నారో అందులోంచి ఒక రకమైన బీపీ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ బీపీ కెమికల్ ఏదైతే ఉంది ఇట్స్ వెరీ 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 స్లో పాయిజన్ దట్ లీడ్స్ టు క్యాన్సర్ దారితీస్తుంది. సో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా నిలబడి తినకూడదండి. ఆ విధంగా నిలబడి తినడం వల్ల ఏమవుతుందంటేనే అతని మెటబాలిజం పోతుంది, ప్లస్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతాయి. ప్లస్ ఎప్పుడైతే ఈ విధంగా నిలబడి తాగడం, నిలబడి ఏదైతే భోజనం చేయడం చేస్తాడో అని ఈ మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా వస్తాయి వాళ్ళకి. అవునండి? అదే విధానంగాను పూర్వం రోజుల్లో మనకి మనుషులు ఎప్పుడు కూడాను ప్రకృతి ప్రకారంగా చెప్పాలంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలో పనులని ముగించుకొని 7-7:30 పోయే ఆ వ్యక్తి. అవునండి? కానీ ఈ రోజుల్లోని సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు అయిపోయింది. అంటే సాయంత్రం కూడా మహానుభావుడు మేలుకుంటాడు, అర్ధరాత్రి కూడా బఫెట్ లంచ్ డిన్నర్ అంటాడు. ఎవరు అర్ధరాత్రి 11 గంటలు 2 గంటలు 3 గంటలకు భోజనం చేస్తాడు. అర్ధరాత్రి పాటు భోజనం చేయడం అంటే రాక్షసులాగా కదా. దాని మూలంగాను రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ అదే విధానంగా మనం తాగవలసిన నీరు ఇందాక మాట్లాడిన ప్రకారంగాను చెరువు దగ్గర నుంచో నదిలో నుంచో లేకపోతే నూతిలోంచో తీసుకుని తాగేటువంటి ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎప్పుడో పోయింది. బోరింగ్ అంటాడు, బోరింగ్ నేను మీరు తాగరు, మీ పిల్లలు తాగరు. ఎందుకంటే మీ శరీరంలో ఉన్న రక్తం యొక్క పిహెచ్ వాల్యూ ఏదైతే ఉన్నదో 7.3 దానికి తగ్గట్టుగా మనం తాగేటువంటి నీరు ఏదైతే ఉందో 7 pH పైన ఉండాలి. ఏదైతే 7 pH పైన ఉంటుందో దాన్ని అల్కలైన్ అంటారు. ఎన్నాళ్ళైతే మన శరీరం అల్కలైన్ మనం తాగుతూ ఉంటామని అన్నాడు కూడా ఏ జబ్బులు మనకి ధరించారు. కానీ ఏ రోజైతే మనం శరీరంలో కావాల్సిన నీరు కాకుండా ఏ నీరు పెడితే ఆ నీరు తాగడం మూలంగా అంటే 7 pH కంటే తక్కువ ఏదైతే పెట్టుకుంటున్నా యువర్ బాడీ టర్న్స్ ఇంటూ యాసిడిక్ గా మారిపోతుంది. మీరు పుట్టినప్పుడు మీ శరీరం అల్కలైన్గానే పుట్టింది. ఎన్నాళ్ళైతే మీ శరీరం అల్కలైన్గానే ఉంటుందో అన్నాళ్ళు కూడా ఏ జబ్బులు ధరించారు. కానీ ఏ రోజైతే మీ శరీరం అల్కలైన్ నుంచి యాసిడిక్ గా మారిపోతుందో రకరకాలైన జబ్బులు నేను వస్తూ ఉంటాయి. సో అటువంటి సమయంలో మీరు తాగే నీరు ఏదైతే ఉన్నదో మీ శరీరానికి కావాల్సినటువంటి నీరు తాగడం లేదు. అండ్ ప్రకృతికి దూరంగా వెళ్ళిపోతున్నారు. ప్లస్ మీ యొక్క జీవన విధానం ఏదైతే ఉన్నదో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం అయిపోయింది. దీని మూలంగా మనిషి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, బాధలు, రోగాలతో బాధపడుతున్నాడు.
కానీ మనకు తెలియని విషయం ఏంటంటే అండి, మీ విధాత ఎవరైతే మీరు నమ్ముతారో, ఏ దేవుని అయితే నమ్ముతారో ఆ విధాత ఎవరైతే ఉన్నారో అని మొట్టమొదట సృష్టిక మొదలుపెట్టినప్పుడు ప్రకృతిని ముట్టును సృష్టించడం ముందర, ఆ తర్వాత మానవ మాత్రం సృష్టించాడు కదా. ఎన్నాళ్ళైతే మానవ మాత్రం ఈ ప్రకృతి మీద ఆధారపడ్డాడు అని అన్నాడు కూడాను మనం ఈ రోజు చూస్తున్నటువంటి జబ్బులు ఎప్పుడు మనకు దరిచేరలేదు కదా. ఎప్పుడైతే ఈ ప్రకృతి ఆధారంగా చేసుకోమని చెప్పేదాన్ని మనం పూర్వపురుషులు ఎవరైతే ఉన్నారో దాని మీద పూర్తి అవగాహన చేసుకుని మనకి ఈ యొక్క నేచర్ని ఆయుర్వేదిక్ రూపంలో మనకి అందించడం జరిగింది. ఆయుర్వేదం అంటేనే జీవన విధానం. అంటే మనం ఈ యొక్క జీవన విధానం ఆయుర్వేదిక్ మీద మనం ఆధారపడి మన నేచర్ దగ్గరగా ఉండి మనం జీవిస్తున్నాము అన్నాళ్ళు కూడా మనకి ఎటువంటి జబ్బులు మనకి దరిచేరలేదు. ఈ రోజు చూస్తున్నట్టు డెంగ్యూ ఫీవర్ అని కానీ, లేకపోతే సైన్ ఫీవర్ కానివ్వండి, కరోనా కానీ, క్యాన్సర్స్ కానీ, నా చిన్నతనంలో నేను ఎప్పుడు చనిపోయిన వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఒక 100-150 ఏళ్ళ క్రితం మానవ మాత్రుడు స్వతహాగా సృష్టించుకున్నాడు. ఇది ఏదైతే ఉన్నదోనండి విధాత సృష్టించినటువంటి కాదండి, మానవ మాత్రం సృష్టించుకున్నది. అది ఏంటయ్యా అంటేనో ఎలోపతి. ఎలోపతి ఇస్ టోటలీ కెమికల్ బేస్డ్. మీ శరీరం ఏదైతే ఉంటుందో దాని యొక్క నిర్మాణం పూర్తిగాను ప్రకృతి ప్రకారంగానే నిర్మాణం జరిగింది. అంటే మీరు నేచరు రెండు ఒకటే. మనం తదనంతరం మనం చనిపోయిన తర్వాత ఈ యొక్క బాడీ ఏదైతే ఉందో మళ్ళీ ఆ నేచర్లోనే కలిసిపోతుంది. అంటే మీ యొక్క శరీరం ఏదైతే ఉన్నదో నేచర్ కోసం మాత్రమే తయారు చేయబడింది, కానీ కెమికల్స్ కోసం తయారు చేయబడినటువంటి కానీ ఎప్పుడైతే మన ఊరికి మన యొక్క భారతదేశానికి బ్రిటిషర్స్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు ఐడెంటిఫై ఒకటి చేస్తారు. ఏంటయ్యా అంటేనో ఈ భారతదేశ ప్రజలందరూ ఇంత ఆరోగ్యంగా ఉన్న కారణం ఏమిటా అని వాళ్ళు విపరీతంగా విశ్లేషించినప్పుడు వాళ్ళకి 2 కారణాలు బయటపడ్డాయి. ఒకటి, ప్రతి ఇంట్లోనే ఒక గోవు ఉండేది. రెండోది, వీళ్ళందరూ కూడా ఆయుర్వేదిక్ మీద ఆధారపడ్డారు, నేచర్ దగ్గరగా ఉన్నారు. సో ఈ రెండింటిని ఎలా ఎగ్గొట్టాలా అని చెప్పి ఆలోచించిన తర్వాత వాళ్ళు మనకి కాఫీలు టీలు అందించారు అనమాట. కాఫీలు టీలు కావాలనుకునే పక్షుల మనకి అయితే ఆవు పాలు మనకి సరిపోవు కాబట్టి ఆవును తరిమేసి గేదెని తెచ్చుకున్నాం మనం. మొట్టమొదటి వాడు విజయం పొందింది ఏంటంటే అంటేనో ఆవును తరిమేసాడు మనకి. రెండోది, మనకి ఇప్పుడు ఆయుర్వేదిక్ తరిమేది కాబట్టి వాడు ఏం చేశాడు, ఎలోపతిని తీసుకొచ్చాడు మనకి. సో ఎలోపతి ఈజ్ మనం సృష్టించుకున్నాం. అందుకనే ఇప్పటికీ మెడికల్ షాప్కి వెళ్ళండి, అక్కడ ఇక్కడ ఇంగ్లీష్ మందులు అమ్మబడడం రాసి ఇప్పటికే ఉంటుంది. ఆ మహానుభావుడు చేసినటువంటి దానికి మనం ఎప్పుడైతే మనం స్విచ్ ఓవర్ అయిపోయామో అని రకరకాలైన జబ్బులు మనకి రావడం జరిగింది. ఈ రోజు మనం చూస్తున్నటువంటి డెంగ్యూ కానీ, సైఫీవర్ కానీ, హెచ్ఐవి కానివ్వండి, కెనరా కానీ, కాన్సర్ కానీ, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ కెమికల్ బేస్డ్ దాని మీద మనం ఆధారపడ్డాం కాబట్టి మనకి ఈ రోగాలన్నీ వస్తున్నాయి. సో అటువంటి సమయంలో ఈ రోగాల నుంచి బయటపడాలి అనేటువంటి పక్షులు కనుక మనం అందరం కూడా పూర్వ వైభవమైనటువంటి ఆయుర్వేదిక్ని మనం అవలంబించాలి మొట్టమొదట. సో దానికోసం అని చెప్పేసి డాక్టర్ అశోక్ భాటియా గారు అండ్ సత్యన్ భాటియా గారు ఉన్న 2007లోని ఐఎంసీ అనేటువంటి కంపెనీ స్థాపించడం జరిగిందండి. ఈ ఐఎంసీ కంపెనీ ఏంటంటే టోటలీ ఆయుర్వేదిక్ అండి. మన సాంప్రదాయమైనటువంటి ఈ ఆయుర్వేదిక్ ని ప్రతి వ్యక్తి కూడా అవలంబించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంతో పాటు ధనవంతులు కూడా అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యాపారాన్ని ట్రెడిషనల్ మార్కెట్లో కాకుండా మనకి డైరెక్ట్ మార్కెట్లో అందించడం జరిగింది. డాక్టర్ అశోక్ భాటియా అండ్ ఆయన ఒకే ఒక సుపుత్రుడు ఎవరైతే అంటే సత్యన్ భాటియా గారు. సో ఈ కంపెనీ 2007లో స్థాపించబడినటువంటిది అండ్ దాని యొక్క హెడ్ ఆఫీస్ లూధియానాలో ఉన్నదండి. అదేవిధంగా ఫ్యాక్టరీ వచ్చేసి హరిద్వార్లో ఉన్నది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. అండ్ ఇందులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆల్ ఓవర్ ది వరల్డ్ మనం సప్లై చేస్తాం ప్రస్తుతానికి. అండ్ ఇండియానే కాకుండా అదర్ కంట్రీస్ కూడా మనం సప్లై చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టుగానే వేర్ హౌస్ కూడా ఉండాలి. కాబట్టి ఏషియాలోనే ది బిగ్గెస్ట్ వేర్ హౌస్ 6 ఎకరాల్లోనే 6 లక్షల పైన స్క్వేర్ ఫీట్స్ ఉన్నటువంటి వేర్ హౌస్ అండి. ఇట్స్ ఏషియాస్ ది బిగ్గెస్ట్ వేర్ హౌస్ అండి మనది. సిచ్యుయేషన్ హరిద్వార్లో ఉంది. ఇక్కడి నుంచే కూడా ఇండియానే కాకుండా ప్రపంచం అంతా కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతూ ఉంటాయి అనమాట. అండ్ అదే విధంగా మన యొక్క ప్రొడక్ట్స్ మీద మనకి రకరకాలైన అవార్డ్స్ అండ్ ఎన్నో మనకి రావడం జరిగింది. అందులోని హర్యానా గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అని మన యొక్క ప్రొడక్ట్సే కానివ్వండి, మనం ఇచ్చే సర్వీసెస్ దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మన ఫౌండర్ అయినటువంటి డాక్టర్ అశోక్ భాటియా గారి పేరు మీద ఒక స్టాంప్ కూడా పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసినటువంటిది. అండ్ అదే విధానంగా చెప్పిన నెంబర్ ఆఫ్ ఆనర్స్ అండ్ అవార్డ్స్ మన దాంట్లో ఉన్నాయండి. అండ్ సైమల్టేనియస్లీ ఈ అవార్డ్స్ అని చెప్పితే వీఆర్ ది టాప్ మెంబర్స్ ఇన్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మన టాప్ మెంబర్స్. అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కూడా అనమాట. అండ్ సైమల్టేనియస్లీ ఇండియన్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో
దాని యొక్క ప్రొడక్ట్స్ చేసినటువంటి రికార్డెడ్ మన మీటింగ్స్ చేయడం మూలంగా మనకి లింకా యూనిక్ వరల్డ్ రికార్డ్ మనకి రావడం జరిగిందండి. అండ్ సైమల్టేనియస్లీ ఇందాక చెప్పిన విధానంగా ఈ యొక్క కంపెనీ యొక్క ఫ్లాగ్స్ మనం చూసిన పక్షంలో మనకు అయితేనా సో ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లోని ఇటువంటి ఆఫీసెస్ ఏదైతే ఉన్నాయో సొంతగా మన స్టేట్ ఆఫీసెస్ అంటాం కాబట్టి అది 32 ఆఫీసులు ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లోని. అండ్ అదే విధంగా చిన్న చిన్న ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి స్టేట్లో కూడా వాళ్ళ ఓన్ వేర్ హౌస్ అంటే మన ఇక్కడ హరిద్వార్ నుంచి తీసుకుని ఆ యొక్క స్టేట్ వైజ్ గా ఇప్పుడు మనకి ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఉన్నదో విజయవాడలో ఉన్నది వాళ్ళ వేర్ హౌస్ అనమాట. తెలంగాణకి హైదరాబాద్లో ఉన్నది. అలాగే ప్రతి స్టేట్కి కూడా వాళ్ళ యొక్క ఓన్ వేర్ హౌస్ ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే 33 వేర్ హౌస్లు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లోని. అండ్ అదే విధానంగా ఇటువంటి మెగా ఆయుర్వేదిక్ కేంద్రాలు ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లోని 700 పైన ఉన్నాయండి మనకి. అండ్ చిన్న చిన్న అవుట్లెట్స్ 50,000 పెట్టుకుని వాళ్ళ యొక్క టీంకి అందించడం కోసం చెప్పేసి ఒక 20,000 పైన అవుట్లెట్స్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఉన్నాయన్నమాట. అండ్ అదే విధానంగా ఇందులో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయని దాని యొక్క కల్టివేషన్ ఏదైతే ఉందో మన స్వతహాగా మన యొక్క రాజస్థాన్లో కానివ్వండి కొంత ఏరియాలోని మనంతా మనమే కొన్ని వేల ఎకరాల్లో మనం పండించుకుంటున్నాం అనమాట. ఓకే, ఎటువంటి పొల్యూషన్ లేని ప్రదేశాల్లో మనం చేస్తున్నాం అనమాట. అండ్ అదే విధానంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ఆ ప్రోడక్ట్స్ ఏదైతే చూస్తున్నారని ఈ కింద చూసిన పిక్చర్స్ ఏదైతే ఉందో మన ఓన్ ఫ్యాక్టరీ అండి. ఇది సిచ్యుయేటెడ్ హరిద్వార్లో సిచ్యుయేషన్ చేయడం జరిగింది. అండ్ మన ప్రోడక్ట్స్ అన్ని కూడా సర్టిఫైడ్ బై ది గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ ఉన్నది. అదే విధానంగా జీపీపీ సర్టిఫికేషన్ ఉన్నది అండ్ ఐఎస్ఎస్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే FDA సర్టిఫికేషన్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ మన దాంట్లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఆల్ ది ప్రొడక్ట్స్ ఆర్ సర్టిఫైడ్ బై ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ పర్టికులర్లీ మనం చెప్పాలి అంటే ఆయుర్వేదిక్లో ధన్వంతరి సర్టిఫికేషన్ ఇది టాప్ మోస్ట్ సర్టిఫికేషన్ అండి. అండ్ HACCP సర్టిఫికేషన్. HACCP అంటే హెజార్డస్ అక్యూట్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ అంటే ఇందులోని వస్తువులు ఎవరు ఏ విధంగా వాడుతున్నా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేటువంటి సర్టిఫికేషన్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. అండ్ టోటలీ ఆర్గానిక్ అన్నమాట మన దగ్గర. సో ఇంత వెల్ నోన్ ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయన్నమాట. అండ్ కంపెనీ యొక్క విజన్ చెప్పాలి అనే పక్షంలో కనుక ఈ యొక్క ప్రతి వ్యక్తి కూడాను ఆయుర్వేదిక్ని అవలంబించాలి. అండ్ అదే విధానంగా ప్రతి వ్యక్తి కూడాను ధనం మూలం ఏదో జగత్ అన్నారు కాబట్టి అందరూ కూడా ధనవంతులు అవ్వాలి మన యొక్క ప్రొడక్ట్స్ ఉపయోగించుకుంటూ అని చెప్పడం జరిగిందన్నమాట. సో మనం ఇందాక చెప్పిన విధంగా ఇట్స్ వెరీ ప్యూర్ అండ్ నేచురల్ అండి. అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్. ఇందాక చెప్పిన విధానంగా ధన్వంతరి సర్టిఫికేషన్ అన్ని వచ్చాయి. అండ్ బెస్ట్ ఇంటర్నల్ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ అండ్ 100% సాటిస్ఫాక్షన్ ఈస్ గ్యారెంటెడ్ ఇన్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఇందాక చెప్పిన విధానం జరుగుతుంది. ఇందులో మనం యానిమల్స్ ఫ్యాట్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఎటువంటి కెమికల్స్ కానీ ఇందులో మనం మిక్స్ చేయలేదు. ప్యూర్ నేచురల్. వీఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 350 crores మంది ఉన్నాయండి. రేపు రాబోయే ఏప్రిల్ తర్వాత ఇంకా కొన్ని 20 crores పైన ఇంట్రొడక్షన్ అవుతాయన్నమాట. సో దేనికి సంబంధించిన ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అంటేనా హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ రైట్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తీసుకుని క్యాన్సర్ వరకు మన దగ్గర ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. అండ్ అదేవిధంగా పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. అండ్ దెన్ అదేవిధంగా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. అండ్ సైమల్టేనియస్లీ వీఆర్ హ్యావింగ్ ఫుడ్ ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయండి. అండ్ సైమల్టేనియస్లీ వీఆర్ హ్యావింగ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఆల్సో మనం దాంట్లో మనం రోజువారీగా మన ఇంటికి సంబంధించి చేసుకునే ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. ఎస్ బేబీ కేర్ ప్రొడక్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయన్నమాట. అండ్ ఫుడ్ అండ్ వెటర్నరీ ప్రొడక్ట్స్ ఆల్సో మా దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇందులో పర్టికులర్ చెప్పాలంటే కొన్ని ప్రొడక్ట్స్ మీద నేను చెప్పాలంటే ప్రతి ఇంట్లో కూడా మనం ఆలోచించిన పక్షంలో కనుక ప్రతి ఇంట్లో కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ మనకు కనపడుతున్నాడు కదా మరి. సో అటువంటి సమయంలో డయాబెటిక్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి కనుక అయితేనో బయట వాడేటువంటిది కెమికల్ ప్రెషర్తో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో మన లాంగ్ పీరియడ్గా మీరు కంటిన్యూ చేసిన పక్షంలో కనుక అయితే టైప్ 1 టైప్ 2 ఉంటాయి. టైప్ 2కే మెడిసిన్ ఇస్తాడు కానీ టైప్ 1కి ఎప్పుడు మెడిసిన్ ఇవ్వడు. సో టైప్ 1కి ఫుడ్ చేస్తే తప్ప ఇంకోటి ఏమి ఉండదు కాబట్టి టైప్ 2కే మెడిసిన్ ఇస్తాడు. ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా సరే టైప్ 2కే ఇస్తాడు కాబట్టి ఆ మెడిసిన్ ఏదైతే మీరు వేసుకుంటున్నారో ఆ మెడిసిన్ మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ మూలంగానో మొట్టమొదటి మీ కంటిన్యూషన్ తగ్గుతూ ఉంటుంది, పిక్కలు నిపెడుతూ ఉంటాయి, కాళ్ళు వాళ్ళు వాచిపోతూ ఉంటాయి, ప్లస్ కిడ్నీ పాడవుతుంది, రకరకాల ఆర్గాన్స్ పాడవుతుంటాయి అండ్ లీడ్స్ టు డయాలసిస్ ఒక స్టేజ్ దగ్గరికి వస్తుంది. సో ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే దీన్ని ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలనేటువంటి దాంట్లో మనకి ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో అప్రూవ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ మనకి ఈ యొక్క డయాబెటిస్ రివర్స్ చేసుకోవడానికి మనకి అందించడం జరిగింది. సాధారణంగా ఒక డయాబెటిక్ పేషెంట్కి ఏదైతే ఉన్నదో ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేయాలనే పక్షంలో కనుక అయితే ఈ యొక్క సిమ్టమ్స్ ఎప్పుడైతే మీకు కనిపిస్తున్నాయని ఆ వ్యక్తి ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్ అయి ఉంటాడు. నార్మల్గా చెప్పాలంటే విపరీతమైనటువంటి దాహం వేస్తుంది, ఎక్స్ట్రీమ్ థ్రస్టీ అనే పక్షంలో కనుక విపరీతమైన దాహం వేసిన పక్షంలో కనుక ఆ వ్యక్తి
డయాబెటీస్ ఉన్నట్టు లెక్క అవుతుంది. అదే విధానంగా ఫ్రీక్వెంట్గా యూరినేషన్ బాత్రూమ్కి ప్రతిసారి వెళ్తున్న పక్షులలోనే అండ్ అదే విధానంగా విపరీతమైన నీరసం వస్తూ ఉంటుంది, నీరసించిపోతూ ఉంటాడు మనిషి ఎప్పుడు చూసినా. అదే విధానంగా బరువు కూడా తగ్గుతూ ఉంటాడు. అండ్ అదే విధానంగా మనకి ఈ కాళ్ళు అరచేతులు అండ్ అరికాళ్ళు కూడా తింపులు వచ్చేస్తూ ఉంటాయి మనకు అనమాట. అండ్ అదే విధంగా ఎప్పుడు చూసినా ఆకలో అంటాడు ఎప్పుడు. సో ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ మీకు కనిపిస్తాయని ఖచ్చితంగా ఇదే డయాబెటిక్ పేషెంట్. సో అటువంటి సమయంలో మన దగ్గర ఉన్నటువంటి షుగర్కి సంబంధించిన డయాబెటీస్ పేషెంట్స్ ఏదైతే మన ఇవ్వాలని దానికి కిట్ ఉన్నది, దాని తగ్గట్టుగా మన దగ్గర అదర్ ప్రోడక్ట్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో అండ్ అదే విధానంగా వెయిట్ లాస్ మనకు వస్తుంది కాబట్టి ముందే మనం చెప్తున్నాం వెయిట్ లాస్ మనం ఏం చేయాలని చెప్పేసి. అండ్ బరువు ఎవరు పెరగాలని పోతుంది, అడ్డంగా పరిస్థితులు ఎవరు కూడా కాదు కదా. సో దాని తగ్గించుకునే మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. అండ్ అదే విధానంగా ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో ప్రతి వ్యక్తి కూడా భయపడుతున్నాడు. దేనికోసం భయపడుతున్నాడు అంటే క్యాన్సర్ ఎక్కువ వస్తుంది బాబు అని భయపడిపోతున్నాడు. కానీ ఈ రోజున మనం భయపడేటువంటి క్యాన్సర్ ఈజ్ నథింగ్ అండి. రాబోయే 2 ఏళ్లలోనే క్యాన్సర్ కంటే అతి ప్రమాదకరమైనటువంటి ఒక జబ్బు రావడం జరుగుతున్నది. దట్ ఈస్ క్యాన్సర్ కంటే కూడా ఎక్కువ మంది చనిపోతారు దాని మూలంగా. అదేంటయ్యా అంటేను మీ చేతిలో ఉన్నటువంటి మీ మొబైల్లో ఏదైతే ఉన్నదో హెవీ రేడియేషన్ రైట్ ఫ్రమ్ మీ ఇంట్లో వాడేటువంటి ఒక బల్బ్ దగ్గర నుంచి తీసుకుని ఇంట్లో గ్రైండర్స్ కానివ్వండి, ఇంకోటి కానీ ఎనీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఏదైతే మీరు వాడుతున్నారో ఎవ్రీథింగ్ రిలీజెస్ రేడియేషన్. దీని మూలంగా మనిషి యొక్క ఇమ్యూనిటీ పడిపోతున్నది. అండ్ దేర్ బై ఇట్ లీడ్స్ టు సో మెనీ అదర్ కాంప్లికేషన్స్ లైక్ క్యాన్సర్స్ అండ్ అదర్ థింగ్స్. ఇట్స్ వెరీ స్లో పాయిజన్. రాబోయే 2 ఏళ్ళు పోయిన తర్వాత క్యాన్సర్ కంటే ఎక్కువ మంది చనిపోయేది రేడియేషన్ మూలంగా చనిపోతున్నారు. సో దాన్ని మనం ప్రివెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు అనే దగ్గర మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయండి ఫెంటాస్టిక్ ప్రొడక్ట్స్ అండి. ఇట్ హస్ గాట్ వెరీ బ్యూటిఫుల్ రిజల్ట్స్ మనకు రావడం జరిగింది. అండ్ దాన్ని మనం డెమో ఇస్తాం ఓకేనా. అదే విధానంగా చెప్పాలంటే పక్షంలో అయితే మనిషి పర్టికులర్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది మేల్ జెండర్, మగవాళ్ళలో మాత్రమే నేను మాట్లాడుతున్నాను అండి. అబౌవ్ 40-45 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనిషికి మగవాళ్ళలోని ఆ యొక్క ప్రోస్టేట్ గ్లాండ్ ఏదైతే ఉన్నదో అది ఎన్లార్జ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిందో అతనికి యూరిన్ మీద కంట్రోల్ ఉండదు. అది సో అతనికి మాటికి యూరిన్ వస్తున్నట్టుగా ఉంటుంది. అతను పోయడానికి వెళ్తాడు కానీ వెంటనే రాదు. అది జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ పాస్ అవుతుంది. అండ్ అదే విధానంగాను అయిపోయింది అనుకుంటాడు, లోపల కూర్చుని మళ్ళీ వస్తుంటుంది అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అండ్ కంట్రోల్ చేసుకోలేడు, చుక్క పడిపోతూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆల్ ఎప్పుడైతే మనకి ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిందో ఇటువంటి మనిషికి మగవాళ్ళు ఎక్కువగా ప్రాబ్లం వచ్చేటువంటి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అబౌవ్ 45 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో అటువంటి దానికి నా దగ్గర బ్యూటిఫుల్ మెడిసిన్స్ ఉన్నాయండి. యూ కెన్ రివర్స్ దట్ వన్ ఆల్సో. అండ్ సైమల్టేనియస్లీ ఎవరికి పట్టుదల కావాలండి? ఎవరికి పట్టుదల అక్కర్లేదు. కానీ ఈ రోజున మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క కంటామినేటెడ్ వరల్డ్ ఏదైతే ప్రపంచంలో ఉంది, కంటామినేటెడ్ ప్రపంచంలో మనం జీవిస్తాం. అన్ని ప్రతిదీ కలుషితం. మీరు తాగేటువంటి నీరు కలుషితం, తినేటువంటి తిండి కలుషితం, మీరు ఇచ్చేటువంటి గాలి కలుషితం, ఆఖరికి మీరు జీవించే విధానమే కలుషితం అయిపోయింది. సో పూర్వ రోజుల్లో అయితే తల రుద్దుకోవాలంటే కుంకుడుకాయలు వాడేవాళ్ళు. ఇప్పుడు మీ పిల్లలు రుద్దుతాయంటే అది ఏంటి అంటాడు వాళ్ళు. సో ఆ విధంగా మారిపోయి ఈ రోజు మనం అందరం కూడా షాంపూ చాలా కెమికల్ బేస్డ్. ఎప్పుడైతే ఈ కెమికల్ బేస్డ్తో మనం వాడతామో చుట్టూ నూనె రాయకుండా మనం వదిలేస్తామని ఖచ్చితంగా దీనికి బలం లేదు, ఖచ్చితంగా ఊడిపోతుంది. మీరు ఎలాగైతే ఒక రూపాయ భోజనం చేయకుండా ఉపవాసం ఉన్నారో సాయంత్రం నిరసించిపోతారో దీనికి కూడా అదే పోషకం ఇవ్వాలి. కాబట్టి అటువంటి పోషకం మేము నిలవటం లేదు. అండ్ ప్లస్ మనం వాడేటువంటి ఈ యొక్క కెమికల్ బేస్డ్ షాంపూస్ ఏదైతే ఉన్నాయో దట్ లీడ్స్ టు సో మెనీ అదర్ కాంప్లికేషన్స్. దేర్బై యు ఆర్ లూజింగ్ యువర్ హెయిర్ అనమాట. సో దాంట్లోంచి మనం బయటపడాలంటే మొట్టమొదటి మీ యొక్క జుట్టు రాగలకుండా నిగనిగలాడుతూ ఉండాలనే పక్షుల కనుక అయితే మా దగ్గర ఏదైతే ఉన్నో సొల్యూషన్ అదే విధానంగా ఇందాక చెప్పిన విధానంగా మనిషి ఎప్పుడైతే ఈ కలుషితమైన జీవితం ఏదైతే జీవిస్తున్నాడో వీళ్ళు వాడేటువంటి లేడీస్ దగ్గర మాట్లాడుతున్నారు. పర్టికులర్ లేడీస్ అనేది జెంట్స్ కాదండి. ఇది దీని మూలంగా ఏమవుతున్నారంటే వాళ్ళ యొక్క ఫెర్టిలిటీ సెంటర్స్ ఫెర్టిలిటీ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా నశించిపోతున్నారు. బాగాను రేపు రాబోయే తరం ఏదైతే ఉన్నదో వాళ్ళు రెగ్యులర్ గా పీరియడ్స్ రావడం జరుగుతుందా అంటే ఖచ్చితంగా కాదు. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. అండ్ దేర్ బై వాళ్ళ యొక్క ఎగ్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో సరైన పద్ధతిలో ప్లేస్మెంట్ అవడం లేదు. ఎప్పుడైతే మనకి ఈ యొక్క ప్లేస్మెంట్ సరైన పద్ధతిలో అవలేని పక్షం అయితే వాళ్ళకి ఫెర్టిలిటీ ఉండడం లేదు. దేర్ బై వాళ్ళు ఎప్పుడైతే ప్రతిసారి కూడా ఆ ఫెర్టిలిటీ సెంటర్స్ వెళ్ళడం లక్షల ఖర్చు పెట్టుగా వస్తుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ మనం బయటపడాలి అని దగ్గరికి వచ్చేసరికి మన దగ్గర ఉన్నటువంటి ప్రోక్నారీ అని చెప్పేసి ఫెంటాస్టిక్ టాబ్లెట్స్ అండి. ఈ యొక్క టాబ్లెట్స్ కనుక వాడిన పక్షంలో అనేది ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ రివర్సింగ్ దట్ వన్ అండ్ దేర్ బై గెటింగ్ ది ప్రెగ్నెన్సీ ఆల్సో. ఓకే. అండ్ అదే విధంగా మనం చెప్పాలంటే పక్షుల కనుక అయితే మన దగ్గర కొన్ని రిజల్ట్ ఓరియంటెడ్ మన ప్రోడక్ట్స్ మనం ఏదైతే వాడించామని దాని ప్రకారంగా నా దగ్గర కొన్ని రిజల్ట్స్ కూడా వచ్చాయండి. అండ్ సోరియాసిస్ పర్టికులర్ ఇక్కడ చూసండి, సోరియాసిస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్డ్స్ అర్థమయ్యండి. అదేవిధంగా పింపుల్స్ చెక్ తీసుకున్నానండి. అండ్ సెల్యులైటిస్ అండ్ ఎగ్జిమా
చూసుకోండి. అండ్ అదే విధంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్ మన దగ్గర వచ్చాయండి. కానీ మనం ఇచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ వ్యక్తి ఖచ్చితంగా వాడినటువంటి పక్షంలో వస్తుందండి. నేను ఏదో ఇచ్చిన తర్వాత మనకి వాడలేని పక్షంలో నాకు రిజల్ట్ రాదని మనం ఏం చెప్పినా వాడాలి అనమాట. అదే విధంగా వెయిట్ లాస్ ఏదో వచ్చినప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్డ్స్ చెప్పండి ఫెంటాస్టిక్ రిజల్ట్స్ అనమాట. ఈ విధంగా వచ్చింది. అండ్ ఇది కాకుండా మా దగ్గర ఎన్నో రకాల రిజల్ట్స్ ఉన్నాయండి. మన పెరాలసిస్